నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల పంచాయతీ ఉన్నత న్యాయస్థానానికి చేరింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ 2 పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్రకు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికపుటి గాంధీ, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వివక్షను పాటిస్తున్నారా, కావాలనే చర్యలు తీసుకోవటం లేదా, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుంది? ఇదే విషయం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి తెలంగాణలో పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఏదైతే ఉందో అది మొత్తం ఢిల్లీకి పాకింది. ఇక సుప్రీంకోర్టులోకి అయితే మాత్రం 2 కేసులు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఒక పక్క రిట్ పిటిషన్, మరొక పక్క ఎస్ఎల్పి నోటిఫికేషన్ అయితే మాత్రం ఇచ్చింది. అంటే 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పి నోటీసు, అలాగే మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలపై అయితే మాత్రం రిట్ పిటిషన్ వేసింది. మొత్తానికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో అయింది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని గతంలో జరిగినటువంటి కేసుల వ్యవహారంలో, అవినీతి వ్యవహారంలో దాదాపు కేసులు పెడుతూ ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అంటే వాళ్ళకి దొరికినటువంటి ఒకే ఒక ఆయుధం ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు మారటం, ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్లోకి మారటం, బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం అయినే. ఓ పక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని శాసనసభాపతి అమలు చేయాలి, కానీ అలా అమలు చేయలేదు, వాళ్ళకి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సుప్రీం పరిగణలోకి తీసుకొని శాసనసభాపతికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ఏ విజ్ఞప్తి. ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి గతంలో కూడా ఎమ్మెల్యేలు పార్టీలు మారారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, వాళ్ళకి ఉన్నత శిఖరాల్లోకి వాళ్ళని అధిరోహింపజేశారు, పార్టీలు మారినా సరే. అసలు ఏంటి గతంలో బీఆర్ఎస్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి, ఎవరికి అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏమైనా వర్తించదా, లేకపోతే అది నామమాత్రానికైనా? తదితర అంశాల గురించి ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాల్గొంటున్నారు బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో. ఇక మిగిలిన వివిధ పార్టీల నుంచి కూడా మధ్యలో మనకి డిబేట్లో జాయిన్ అవుతారు. బొత్స శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించిందా, లీగల్గా వెళ్ళాలనేటటువంటిది చేస్తుందా? మరో పక్క చాలాసార్లు ప్రయత్నించింది, అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ చేపట్టాలని చెప్పేసి ప్రయత్నించింది. ఓ పక్క హైకోర్టులో కూడా అంటే ఒక 4 రోజుల్లో వీళ్ళపై చర్యలు తీసుకోవాలా, ఓ పక్క శాసనసభాపతికి విచక్షణ అధికారాలు ఉంటాయి ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అని చెప్పేసి శాసనసభాపతికే నిర్ణయం అప్పచెప్పింది. కానీ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో అంటే ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి, లేకపోతే ఏ విధంగా మీరు సుప్రీంను ఆశ్రయించారు? 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు, ఒక 3పై అయితే మాత్రం ఎస్పీఎల్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గారు, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ దేశంలో రాజకీయ వ్యభిచారం అనేటువంటిది 1952 నుంచి జరుగుతుంది. రాజకీయ వ్యభిచారంగానే చూడాలి దీన్ని. అవును. ఎవరి హయాం నుంచి ఎవరు ఆజ్యం పోశారు? 1952 నుంచి 1967లో 4000 మంది గెలిచి అందులో సగం పైచిలుకు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించినప్పటికి కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. సరే, నేనేమంటా అంటే ఏది ఏమైనా ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఆపాల్సినటువంటి అవసరం
అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. దాంట్లో మళ్ళీ నన్ను ప్రశ్నించొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ లేదా అంటే ఉంది. మా పార్టీ మినహాయింపేం కాదు. దేశ అభివృద్ధి కోసం, దేశంలో మానవీయ విలువలను పెంపొందించడం కోసం, నైతికత, రాజకీయాలంటే నైతిక విలువలను పెంపొందించడం కోసం, ఒక నిబద్ధత కోసం, ప్రజల యొక్క ఆశల ఆకాంక్షల మేరకు ఎన్నికైనటువంటి ప్రజానాయకులు ఎవరైనా కూడా వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయాలి. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు మారేది ఉంటే 1985లో దీంట్లో అమెండ్మెంట్ వచ్చింది, 2003లో అమెండ్మెంట్ వచ్చింది, అప్పుడు 52, ఇప్పుడు 91 అమెండ్మెంట్లు తీసుకొచ్చినా కూడా పాలకులే తమకు అనుగుణంగా ఈ యొక్క అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చింది. పాలకులు, అప్పుడు ఉన్నటువంటి పాలకులు కొంత నియంత్రించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారికి అనుకూలంగా ఉండేటట్టే ఈ యొక్క ఈ చట్టాలను సవరించుకున్నారు. ఏమని, రెండు వంతులు పార్టీ మారితే అది తప్పు లేదు, విచక్షణ అధికారం స్పీకర్ కానీ అక్కడ మంత్రి మండలిలో చైర్మన్ కానీ అనేటువంటిది ఈ చట్టం చెప్తుంది. 1985లో అయితే ఏకంగా 1/3 వంతు వెళ్ళిపోయి సపరేట్ కాపురం పెట్టొచ్చు అని చెప్పింది. దాన్ని నియంత్రించి 2003లో 3/2 వంతులు వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు. సరే, ఎందుకు అంటే ఇది తీసుకొచ్చిన చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా తమకు అనుగుణంగానే ఈ విషయాన్ని, వాళ్ళకి తెలియదా, బై డిఫాల్ట్ ఎవరన్నా మారితేనే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోవాలి అనేటువంటి చట్టం తీసుకొస్తే మళ్ళీ స్పీకర్ గారికి విచక్షణాధికారాలు, కోర్టును ఆశ్రయించడాలు, కోర్టులకు వెళ్ళడాలు, ఏందండి ఇవన్నీ? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఏ పార్టీ చేసినా సరే, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ కాదు, పార్టీ లైన్ కాదు, మనం ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేటువంటి విషయాలను మాట్లాడుకోవాలి చర్చా కార్యక్రమాల్లో. ఆ దిశగా పార్టీలు పనిచేయాలంటారు. అట్లా వదిలేసి తమకు వ్యక్తిగత స్వలాభం కోసం ఎప్పటికప్పుడు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొని మనకు ఉన్నటువంటి అధికారం తోని మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు. మీరు విజువల్లో చూపిస్తున్నారు బల్మూరి వెంకట్. ఈ బల్మూరి వెంకట్ ఏందండి, దేని పట్ల పడితే దాని పట్ల, అంత వయసు తక్కువ వ్యక్తి, మాకంటే చాలా చిన్నోడు. సరే, చిన్నతనంలో నీకు అధికారం వచ్చింది, అదృష్టవంతుడివి, ఎమ్మెల్సీ అయినవు, అంటే పెద్దల సభకి ఎన్నికైనవు, నోటికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీకు ఉన్న రాజకీయ అనుభవం ఏంటి, నీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? మొన్న కూడా కౌశిక్ రెడ్డి విషయంలోనా, అంతకుముందు ఎవరి విషయంలో, ఈ రోజు ఏకంగా మా హరీష్ రావు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా ఈయన మాట్లాడుతున్నాడు? పేటరైపోతున్నాడు, పేలిపోతున్నాడు. ఈయన మొదలు కాదు, ఈయన చివరి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈయననే మొదలు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఈయననే చివరి కాదు. అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, గౌరవించు. సహచర వాళ్ళకు అనుభవం ఉంది. పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ వ్యభిచారానికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. నాటి కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ అనేటువంటిది సంస్కృతం ఎట్లయితే ప్రధానమైనటువంటి ఈ ప్రపంచంలో అన్ని భాషలకు సంస్కృతం ఎట్లా. శ్రీనివాస్ గారు, మీరు చెప్పేది ఏంటంటే దీనికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ అంటారు. ఆజ్యం పోసింది కాదు గురువు గారు, ఇది మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందులో ప్రత్యేకించి 1952 నుంచి 67 తర్వాత, అంటే నెహ్రూ గారి శకం ముగిసిపోయిన తర్వాత, ఇందిరాగాంధీ గారి శకం మొదలైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొంతమంది నాయకులను రోజుకు 4 పార్టీలు మార్పించింది కదా కాంగ్రెస్ పార్టీ. నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీని కూడా నేను తప్పు పట్టట్లే. వ్యక్తులు కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు, సరే ఆ పరంపర కొనసాగింది, అది జరిగింది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అంటారు, దీనికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలన్నా, ఎన్నికలన్నా భయం ఉండాలా, ప్రజల పట్ల విధేయత ఉండాలా, ఎన్నుకున్న వారికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. అట్లాంటివన్నీ మనం వదిలేసుకుంటూ పోతా ఉంటే సమాజాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులే సమాజం తులనాడే విధంగా మనం ప్రాతినిధ్యం వహించే వ్యక్తులం. అట్లయితే ఎట్లా? ఈ రోజు మీరు లేవనెత్తిన అంశం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వస్తే, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేయలేదా అంటే డెఫినెట్ గా చేసింది. 2014 తర్వాత, ఎన్నికల తర్వాత కావచ్చు, 2018 కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీని సమూలంగా మాలో కలిపేసుకున్న సందర్భం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విచక్షణమైనటువంటి ఏదైతే 2/3 వంతు వస్తే దానికి స్పీకర్ గారు సమ్మతి ఉంటది. స్పీకర్ ఏ అధికార పార్టీ నుంచైనా స్పీకర్ గారు
అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తారు. అవును. మేమేం మినహాయింపేం లేము. ఆనాటి రాజకీయ సుస్థిరత కోసం ఉన్న అవకాశాలను మేము కూడా వాడుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించడం ఎన్నికలకు కోసం. ముందు రాళ్లతోని కొట్టాలి, రాళ్లతోని చంపాలి, రాహుల్ గాంధీ గారే సంవిధానం పట్టుకొని పార్టీ మారేది ఉంటే రాజీనామా వాళ్ళకు ఒక భయం ఉండే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ను సమూలంగా మట్టు పెడతారు అనేటువంటి భయంతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా ఆ విధంగానే మాట్లాడిండ్రు. అంటే ఏర్ దాటిన తర్వాత ఒక మాట, ఓడ దాటిన తర్వాత ఒక మాట, ఓడలో ఉన్నంతసేపు ఒక మాట. అట్లా కాదు, మనము నిర్దేశించాలి. ఏమైతుంది, ఓడిపోతే పోతాం, మళ్ళీ జనంలోకి వెళ్ళి రాజకీయాలను. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఇక ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపైనే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్గా మనది. ఇదే చర్చలో పాల్గొంటున్నారు శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్ మనకు స్టూడియోలో ఉన్నారు. అలాగే అభిషేక్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనకి జాయిన్ అయ్యారు. ఇంకా అభిషేక్ గారు నమస్తే. నమస్తే. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు చెప్పారు, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టాలు తీసుకొస్తున్నారు కానీ అంత అంటే ఈ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. కానీ ఏ పార్టీ అయినా సరే దీన్ని అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, గతంలో 1960 నుంచే ఈ యొక్క ఫిరాయింపులు మొదలవుతున్నాయి. దానికి మొదట చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా చెప్తున్నారు. ఓ పక్క పార్టీలు మారుతున్నా, లేకపోతే ప్రభుత్వాలు మారినా, లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అయితే మాత్రం మలుచుకుంటున్నారు ప్రభుత్వాలు ఏర్పడడానికి. హైకోర్టులు, న్యాయ వ్యవస్థలు కూడా ఆ సభాపతికే విచక్షణాధికారాలు ఉంటాయి, సభాపతి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సభాపతి పాటించలేదు, సభాపతిని ఆ విధంగా ఆదేశించండి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు అభిషేక్ గారు? అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ధోరణినే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకొస్తుంది. కాకుంటే వాళ్ళు జాతీయ స్థాయిలో ఏదైతే ధోరణి అవలంబిస్తూ వస్తున్నారో 10 ఏళ్ళు అధికారం లేకపోయేసరికి ఆ ధోరణిని వాళ్ళు అవలంబించలేకపోయారు తప్ప అది వాళ్ళకేమీ ఒక కొత్త కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొత్త వైఖరి, కొత్త దృష్టికోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదేదో వాళ్ళు ఎరగని విద్యలాగా, అంటే నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అన్నట్టు, వాళ్ళు చేయనిది కాదు, వాళ్ళకి తెలియనిది కాదు. వాళ్ళు కూడా ఈ రాజకీయ సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించినదే. కాకుంటే రాజకీయ అవసరాల కోసము వాళ్ళు ఏ విధంగా అయినా దాన్ని సమర్థించుకోవచ్చు. కానీ అప్పుడు వాళ్ళకి నిజంగా ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజా బలం వాళ్ళతో ఉందని నమ్మితే కనుక మూకుమ్మడిగా అందరినీ రాజీనామా చేసి పార్టీలో చేర్పించుకోవాల్సింది. లేదా ఇందాక వారు చెప్పినట్టు మన చట్టంలో ఉన్న విధంగా 2/3 ఏదైతే వచ్చి మర్జర్ అవ్వడము, పార్టీని మర్జ్ చేయడము, అది చేసింది చట్టబద్ధంగా చేసింది ఏదైనా కూడా స్వాగతిస్తున్నాము. కానీ వారు చేయంది కాదు. అంటే ఇవాళ ఎత్తి పొడవడానికి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి కూడా నైతికంగా సగం హక్కు లేనట్టే. అండ్ కాంగ్రెస్ విషయంలో మనం చూస్తే కనుక ఇది తరతరాలుగా, దశాబ్దాలుగా ఖండిస్తున్నా కూడా ఇది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్న ఒక సంస్కృతి. మీ పార్టీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి మహారాష్ట్రలో. అభిషేక్ గారు, మీ పార్టీ మీద కూడా, బీజేపీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. ఓ పక్క కర్ణాటకలో అవచ్చు, మహారాష్ట్రలో అవచ్చు చేసినటువంటి గతంలో జరిగినటువంటి పరిణామాల్ని సభ్యులు ఉటంకిస్తున్నారు. ఎక్కడైనా కూడా బీజేపీలో కర్ణాటకలో 23 మంది జాయిన్ అయినప్పుడైనా రాజీనామా చేసి రావడము, 1/3 రావడము, అస్సాంలో పార్టీ పూర్తిగా విలీనం చేయడము, తెలంగాణలో మనం చూసాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, ఈటెల రాజేందర్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్లకు వెళ్ళి రావడము. ఒక పార్టీ గుర్తుపై ఎన్నుకోబడినప్పుడు దాన్ని వదులుకొని రావాలి. వస్తే కనుక రాజ్యాంగబద్ధంగా కానీ అలాగే చెప్తున్నారు మీరు అలాగే చెప్తున్నారు. కానీ మహారాష్ట్రలో గతంలో జరిగినట్టు పరిణామాలు, శివసేన నుంచి చీల్చి బయటకు వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలకే మీరు మద్దతు ఇచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. దాన్ని బయట నుండి మద్దతు ఇచ్చామా లేదా వాళ్ళని బీజేపీ కండువా కప్పుకున్నామా? ఏదైతే ఏంటి, ఎలాగా మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటికి కూడా అంతే దూరం కదా. అదే అంటున్నాం కదా, బీజేపీ కండువా కప్పుకోలేదు, బీజేపీలోకి ఇతర పార్టీ నుండి ఎన్నుకోబడిన వాళ్ళని స్వాగతించలేదు అంటున్నాం మేము.
పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కానీ మీరు చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం తీసుకున్న చర్యలు అంటారు. ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే చేశాము. వాళ్ళు పార్టీలోకి వస్తామన్న ప్రపోజల్ తో మరి అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే సభ్యుల యొక్క అభిప్రాయం మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఆ సభ్యులే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ గుర్తు పోయి ఎన్నుకోబడ్డారు అన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమో బీజేపీ అభిప్రాయమో కాదండి. చట్టసభలు, రాజ్యాంగము, కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. సో అక్కడ చట్టాన్ని ఏదైనా చట్ట పరిమితిని దాటామా అన్నది ఇంపార్టెంట్. కోర్టు తీర్పులు ఇస్తున్నాయి కానీ అభిషేక్ గారు కోర్టు తీర్పులు ఇస్తున్నాయి, అమలు చేయండి అని చెప్పేసి విచక్షణాధికారాలు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇంటరప్షన్ ఎక్కువ అవుతుంది నాకు, నా ఒపీనియన్ కూడా చెప్పండి. మీరు లాస్ట్ లో అడిగితే బాగుంటుంది. చెప్పండి. ఇది ముఖ్యంగా చూస్తే ఇది మా సీనన్న పోరాటము. ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తుపై, వాళ్ళ పార్టీ ఖర్చుపై, వాళ్ళ పార్టీ డబ్బులపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లారు. ఒకరైతే సిగ్గు విడిచి ఇంకో పార్టీలో బీఫారం తీసుకొని కూడా ఎలక్షన్ కి కూడా సిద్ధమైనప్పుడే అది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఇది ఏంటంటే డిమోరలైజింగ్ ట్రెండ్ వస్తుందో మేము ఎంతకైనా బరిదిగించడానికి వెనకాడము అని నిర్లజ్జగా వాళ్ళని ఏదైతే చూపిస్తున్నారో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. అవసరమైతే పేర్లు కూడా ఇక్కడ చర్చించుకోవాలి, ఒక్కొక్కరిపై కూడా చర్చలు పెట్టుకోవాలని నేను అంటున్నాను. రైట్ అభిషేక్. శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోక్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. శివకుమార్ లాల్ గారు, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మాట్లాడితే అధికార పార్టీ కనుక ఇప్పుడు బాధితులు వీళ్ళున్నారు కనుక ఒక మాట నేను మాట్లాడతాను. చెప్పండి. శివకుమార్ గారు క్షమించాలి, ఇంకా మాట్లాడొచ్చాను. అసలు నేను మొదలు మాట్లాడాల్సిన మాట మనకు బసు శ్రీనివాస్ గారు కూలంకషంగా చెప్పిన తర్వాత అభిషేక్ గారు దాన్ని కొనసాగించారు. ఇలా పాపం తలా పిడికాడు, సమస్య లేదు, అందరూ శాఖాహారులే. రామోహన్ గారు కొన్ని కూడా ఉంది, మేము చేస్తే మాత్రం తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేది కూడా వచ్చింది. అందరూ శాఖాహారులే, రొయ్యలగప్ప మాయమవుతుంది. కులాలు పేరు పెట్టద్దు, పానుగులు చెప్పినప్పుడు కులాలు చెప్పొద్దు కానీ మూడోది గొంగట్లో కూర్చొని మనం వెంటకలు లేకుంటాం. నేను న్యాయం అడిగే కొంచెం దీనికి పరిష్కారం అయిపోదాన్ని సమస్య అందరికీ తెలుసు. ఇప్పుడు నాకన్నా బ్రహ్మాండంగా శ్రీనివాస్ గారు, అభిషేక్ గారు వివరించారు. ఆయన సమస్య కాదు, సమస్య అందరికీ తెలుసు కదా. దీని పరిష్కారం ఏంటిది? ఇప్పుడు ఆయారాం గాయారాం సంస్కృతిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎట్లాగూ మాంసం తింటున్నారు, బొంకెల మేళ వేసుకున్నారు, వాళ్ళు బహిరంగంగా సమర్పించారు. భజన్లాల్ ఒక మాట అన్నారు, హర్యానా ముఖ్యమంత్రి ఉండేవాడు, నేను ఒక్కడిని గెలిచినా సరే నేనే ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, గెలవాల్సిన అవసరం లేదు, మొత్తం పార్టీని చేసుకోవచ్చు. అందుకని మనకు అస్సాం ఉదాహరణ చూసినాం. ఎవరు అతిథులు కాదు, అందరు కూడా అతిథులాగా మాట్లాడు అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ బాధితులు అవుతున్నారు కదా, బాధితులు అయినప్పుడేమో వీధుల బయట అరుస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. వాళ్ళు బాధ పెట్టినప్పుడు మాత్రం మాదే సేరు, మేమే అని అహంకారంతో పోతున్నారు. సమస్య అక్కడ వస్తున్నాయి. ఒకటి 85లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు, 93 రాజ్యాంగ సభ. మేము దాని పెద్ద ఎత్తున ఆహ్వానించాం. కానీ ఆ లోపాలను కూడా మేము ప్రభుత్వం దృష్టిని తెచ్చాం. కానీ వాళ్ళు అట్లా ఉంచుకుందాం అనుకున్నారు. ఎప్పుడు కూడా చట్టం చేస్తే చట్టానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని కులాలను పాటించేటప్పుడు ఇది నీళ్లు తాగొద్దంటే ఫస్ట్ నీళ్లు కలితే నీళ్లు తాగొచ్చు అని, మజ్జిగ వేసుకుంటే నీళ్లు పనికి వస్తాయి అన్నట్టు. ఈ చట్టాలు చేసేటప్పుడు కూడా బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే కొన్ని లొసుకులు పెడతారు, అది పెట్టి దాన్ని అమలు చేసుకుంటారు, అది అయిపోతుంది. ఆనాడు ఏంటంటే వంతారు. చాలా సింపుల్ గా మెజారిటీ చెప్తాను, 3 సభ్యులు ఉన్న పార్టీకి ఒక్కడు మారితే ఫిర్యాదు కాదని అయిపోయింది. అందుకని 50 మంది సభ్యులు ఉంటే 1/3 మారితే అయిపోయింది అన్నారు. కానీ దానికి సవరింపు 2003లో వచ్చిన చట్టం ఏదైతే ఉందో, మాకు సవరణ ఉందో, అప్పుడేమో 2 అంటే 2/3 అన్నారు. అంటే 30 మంది ఉంటే 20 మంది మారితే లెక్క. ఉదాహరణకు బీఆర్ఎఫ్ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు, ఒక ఆమె చనిపోయింది కనుక 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25-26 మంది మారాలి, అప్పుడు మాత్రం పనికి వస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే అందరినీ పని చేస్తున్నారు, కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నాను. అచ్చా ఉదాహరణ చెప్పాను, నేను అడగాల్సిన భాషలన్నీ బీజేపీ అభిషేక్ ను అడిగేశారు, వాళ్ళ కొత్తగా అవసరం లేదు. కానీ ఏమంటున్నాను, ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా చేసుకొచ్చింది. ఎప్పటి నుంచి చెప్తున్నాను, 58లో నమోదిని ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని 356 ఆర్టికల్ ఉపయోగించి పడేసింది. ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం 57లో మన కేరళలో ఏర్పడితే మొట్టమొదటి ప్రజాస్వామ్యవాది అని చెప్పుకున్న నెహ్రూ గారు దాన్ని కూల్చేసిండు. అన్నాడు సరే ఇష్టం ఉందా లేదా ఆయన తర్వాత రాజకీయం వేరు. కానీ ఆ తర్వాత 67కి వచ్చే కల్లా కొంచెం పరిణామాలు చూసుకుంటే, అకాడమిక్ డిస్కషన్ కనుక రవి చూసుకుంటే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఏర్పడి దేశం మొత్తం మీద. వాటి కూర్చడం ఎట్లో అంటే 356 ఆర్టికల్ నిర్లజ్జగా కాంగ్రెస్ వాళ్ళు వాడారు.
కానీ ఆనాడు వాళ్ళు బొమ్మగా మేలేసుకున్నారు కనుక ఇవాళ బీజేపీ ఏం చేస్తుందంటే మూకుబడిగా తీసుకోను, లేకపోతే పార్టీలు చీల్చో ఏదో రకం 356 ఆర్టికల్ వాడకపోవడం అనేది బీజేపీని అభివృద్ధిస్తుంది. ఇప్పటి వరకు 356 ఆర్టికల్ వాళ్ళే ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయదు. కానీ ప్రభుత్వాన్ని సొంతం చేసుకుని ఏ దొడ్లో ఈయన మాదే దూడ అనే వాళ్ళు మాత్రం అందరూ ఒక బీజేపీకి ఒకటి ఏంటంటే వారసత్వ రాజకీయాలు, రెండోది వాళ్ళు ఇంకో పార్టీకి మారలే. 2014 వస్తాం, ఇక్కడికి వస్తాను. 2014లో టీడీపీతో పొత్తు పెట్టి 5 గెలిస్తే టీడీపీ పార్టీ అంతా విలీనం అయిపోయింది, ఏది అప్పటి టీఆర్ఎస్ లో. కానీ 5 ఎవరు పోలే. తర్వాత ఒక్కడికి వచ్చిన రాయేసి గట్టిగా నిలబడ్డాడు, పార్టీ వ్యతిరేకించినా పార్టీ బహిష్కరించినా కూడా. మరి ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎవరు కూడా ఫిరాయించలేదు, ఏది డైరెక్ట్ గా. చిన్న చిన్న నాయకులు కార్పొరేటర్లు వీళ్ళు చేయొచ్చు కానీ ఎమ్మెల్యేలకు ఫిరాయించలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాను అంటే రెండోసారి చట్టం మార్పించినప్పుడు కూడా నిబంధన అట్లాగే ఉంది. న్యాయవాదిగా చెప్తున్నాను, 2 విషయాలు పట్టించుకోవాలి. ఒకటేమో పార్టీ మారగానే పదవి పోవాలి అనే రూల్ పెట్టకపోవడానికి ప్రధాన కారణం చెప్పారు, అలా స్వార్థం ఉంది. రేపు పొద్దున అవసరం బట్టి మనకు కూడా అవకాశం ఉండాలి కానీ అన్ని పార్టీలు ఆలోచించేసినాయి. కానీ కొన్ని చట్టాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఉదాహరణకు మన రాజీవ్ గాంధీ పదవి పోయింది, ఏది ఎంతకు ముందు వైనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2 ఏళ్ల కంటే శిక్ష పడంగానే సుప్రీంకోర్టు చెప్పింది కనుక వీళ్ళు అమలు చేసేసి వెంటనే 2 ఏళ్ళు శిక్ష దాటంగానే ఆటోమేటిక్ పదవి పోయింది. అప్పీలు పోతే ఉన్నది, గతంలో లేకుండే. జైలంతా 15 ఏళ్ళు 20 ఏళ్ళు వరుసగా ప్రభుత్వంలో ఉన్నదామే. జైలు పోయినప్పుడు ఏమో వేరే కన్నీరు సెల్వన్ అంట, పన్నీరు సెల్వన్ పెట్టుకుంటూ పోతుండే, ఆయన కన్నీరు గార్చుకుంటూ వాళ్ళ అప్ప చెప్తుండే. అట్లాగే మనకు లాలూ ప్రసాద్ యాదవ్ భార్యను అప్ప చెప్పిండు, భార్యను పెట్టిండు, ఇవన్నీ నడిచినాయి. కానీ ఏమంటున్నారంటే ఇవాళ స్పీకర్ కు అధికారం ఏదో దాన్ని తొలగించాలి. నెంబర్ 1 ఇప్పుడు చట్టం చేయాల్సిన ఒకటి. ఎవరైనా కోరుకుంటే మార్పు అయిపోదామా లేకుంటే ఇట్లే కొట్టుకుందామా అని. రెండోది ఏంటంటే పార్టీ మారగానే పదవి పోవాలి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరు ఆర్పీ యాక్ట్ లో నేను చదువుకున్న దాన్ని చెప్తున్నా, ఆర్పీ యాక్ట్ లో ఎలక్షన్ ఎట్లా జరపాలి, అనర్హత ఎట్లా చేయాలి స్పష్టంగా ఉన్నది. అందులో ఇది ఒక్కటి ప్లాట్ చేస్తారు. రాజ్యాంగ సవరణలు 2/3 మెజార్టీ ఏం అవసరం లేదు. అందులో ఏం చేయొచ్చు అంటే ఏ బీఫామ్ మీద ఎవరికి ఇచ్చిండ్రో పార్టీ సస్పెండ్ చేసినా లేకపోతే తనంతా రాజీనామా చేసిన పార్టీకి పదవి పోవాలి ఆటోమేటిక్ గా. అప్పుడు పరిష్కారం వస్తుంది. కానీ ఎంతసేపు ఈ గొంగట్లో కూర్చొని బొచ్చేసుకొని తంసుంటాను కూడా నువ్వు కాదా అంటే ఇంకా జరుగుతుంటది. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటది 2 సార్లు ఏం చేసుకున్నప్పుడు లీగల్ గా చేసుకున్నాం, ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నారు. కరెక్టే. గతంలో కూడా ఏం చేశారు, టీఆర్ఎస్ చేసుకున్నప్పుడు కూడా 2 సార్లు ఒకేసారి చేరలేవాళ్ళు. అందరు జమ అయినాక మంద చుట్టూ దడి కట్టి అందరు స్టార్ట్ చేసుకోవడం చూపించారు. ఇవాళ ఏమైంది 10 మంది కూడా చూడండి, మొత్తం అన్నది ఎవరు, కడియం శ్రీహరి గారు. ఏది ఈ ప్రభుత్వం 3 రోజులు పడిపోద్దని ఆయన మొదలు పోయి చేరిండు. పోచారం శ్రీనివాస రెడ్డి గారు గతంలో ఇదే అనర్హత ఎమ్మెల్యే నెలల తరబడి సంవత్సరాల తర్వాత ఆయన వచ్చుకున్నారు, ఆయన చేరేడు. ఇప్పుడు అంటే తమ్ముదరమ్మ అని పేర్లు చెప్పాల్సిన అభిషేకంలో ఏకీపిస్తున్నారు, పేర్లు చెప్పాలి బహిరంగంగా ప్రజల మందు నిలబెట్టాలి. వీళ్ళు దోషులు కాంటున్నారు. నాకు టీఆర్ఎస్ ప్రేమ లేదు, బీజేపీ ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పటికైనా సరే మనందరం కలిసి పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి. అయ్యా ఏం లేదు, పార్టీ మారగానే పదవి పోవాలి. సేమ్ నేను చెప్పిన 2 ఏళ్ళ శిక్ష పడితే ఎట్లా పోతుందో అట్లా పోవాలి. అది చేసే బదులు ఇవి మొత్తం ఇంత మనం ఎంతసేపు జిలేబీ చక్కెర ఎంతసేపు తిరుక్కున్నా నువ్వు దోష అంటే నువ్వు దోష అని వేలు పెట్టి 1,000 అడుగు పెడితే 4,000 మన దిక్కుంటున్నాయి. కానీ రామ్మోహన్ రావు గారు మీరు చెప్తున్నారు కరెక్టే, పార్టీలు అట్లా చర్యలు తీసుకుంటాయి అంటారా? తను చచ్చే మంది ఎవరు పెంచుతారు? మీరు లీడర్ సినిమా చూసి ఉండొచ్చు. లీడర్ సినిమాలో గొల్లపూడి భారతీరావు గారు మంచి సలహా ఇస్తారు. అవినీతికి అందరికి అతిథులు గారు అందరికి లోపల పడేస్తా అంటే ఆయన ఏమంటారంటే ఇచ్చోడా ఈ బిల్లు పాస్ కాదు, మీరు ఎమ్మెల్యేని మినహాయించండి పాస్ అయింది అంటాడు. జరుగుతుంది అదే. ఇప్పుడు ఏమైతుందంటే లీడర్ సినిమా చూపెట్టుకుని వీళ్ళందరూ కలిసి మనకు స్పష్టంగా అందరూ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ చేసుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాధపడ్డారు కదా, అందుకని రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా మాట్లాడి రాళ్లు పెట్టి కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఎవరిని రాళ్ళు పెట్టుకుని కొట్టాలి? ఇప్పుడు ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తాయి, ప్రశ్న సరిగ్గా అడిగితే సరైన జవాబు వస్తుంది. ఇప్పుడు మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా, 2 విషయాలు చెప్పండి. కొడుతున్నా మానేసినా అంటే ప్రశ్న తప్పు, జవాబు కూడా తప్పే వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ప్రశ్న తప్పేసుకొని జవాబు కూడా తప్పే తెచ్చుకుంటున్నాం మనం, అప్పుడు జవాబు చెప్పుకుంటున్నాం. అందుకని మొన్న కౌశిక్ రెడ్డి వేసిన ప్రశ్న కరెక్ట్, జరుగుకోవాల్సి వచ్చింది, అరెస్ట్ కావాల్సి వచ్చింది. అంటే ఈ ప్రశ్న వాళ్ళు వేయలేదా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు వేయలేదా, వేసింది కదా. అందుకని ఇక్కడ జరగాల్సింది శివకుమార్ లాల్ గారికి నేను విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళు చేర్చుకున్న వాళ్ళైంది, వీళ్ళు చేరిన వాళ్ళైంది. ఇప్పటికైనా సరే ఈ పదవులు పోవడానికి స్పీకర్ కు ఉన్న అధికారం తీసేయాలి. స్పీకర్ ఉండొద్దు. గతంలో స్పీకర్ అంటే ఇప్పుడు స్పీకర్ అదే చేసిండు. రాజ్యాంగంలో మళ్ళీ ఇదే దాంట్లో ఒక సవరణ చేసి ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయగానే పార్టీ మారినట్టు తెలవగానే పోవాలి. లేకపోతే ఇప్పుడు గోడ మీద పిల్లలు చూస్తున్నాం కదా, ఏ పార్టీలు ఉండమని అడిగితే ఏ పార్టీ అని చెప్పుకెళ్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ ఫామ్ మీద ఏ పార్టీ మీద గెలిచిండ్రు, అరికపూడి గాంధీ ఏం చేసిండు మనకు అంతే చెప్పిండు కదా ఇంతకు ముందు. దానం నాగేశ్వర్ ఏం చేసిండు, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ తరఫున అదే పదవి ఉంచుకుంటూ ఎంపీగా పోటీ చేస్తాడు. వెంటనే అర్హత పెట్టి వేయాలి.
ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదండి. అవును. రాజ్యాంగ వ్యవస్థలో కాలయాపన తప్ప కాలయాపన. ఇప్పుడు గతంలో ఒక మాట అనేది సలహా ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, అట్లానే చైర్మన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, పార్లమెంటు అసలు మన చట్టసభల అధికారులు వీళ్ళు జోక్యం చేసుకున్నారు. మన స్పష్టంగా మన సుప్రీంకోర్టు అన్నది కదా, చట్టాలు మేము చేయలేము, చట్టాల్లో లొసుగులు ఉంటాయి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే మేము వద్దని చెప్తాం. ఒక మాట చెప్తాను, జల్లికట్టు నిషేధించబడ్డదా? ఆగుతుందా? కోళ్ల పందాలు నిషేధించబడి అవుతుందా? సుప్రీంకోర్టు ఎప్పుడైనా చట్టాలు అందరం 190 మంది అమలు చేస్తే అది అక్కడికి వస్తాయి, లేకపోతే చట్టుబండలు అవుతాయి, అక్కర్రాని చుట్టాలు అవుతాయి. ఇప్పుడు ఈ చట్టాలన్నీ అక్కర్రాని చుట్టాలుగా తయారైంది. రైట్ శివకుమార్ లాల్ గారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీ స్పోర్ట్స్ పర్సన్. రైట్, ఏంటి అంటే ఒక పక్క పార్టీలు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఇవి మలుచుకుంటున్నాయి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, కానీ ఎంతో వ్యయ ప్రయాసాలతో తీసుకొస్తూ ఉంటారు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. కానీ అవే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కడం ఎంతవరకు కరెక్టు? మరో పక్క ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు, రాజకీయ విశ్లేషకులు, స్పీకర్గా ఉన్నటువంటి విచక్షణాధికారాలకి కోర్టులు కూడా చెప్తూ ఉంటాయి, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోడు. ఇది ప్రభుత్వాలు వాళ్ళ పీరియడ్ అయిపోయే వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏంటి అంటే వివక్ష చూపుతున్నారనుకోవాలా? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటేమంటే ఫస్ట్ నిజంగా కూడా ఇప్పుడు మటుకు రామ్మోహన్ గారు కానీ లేకపోతే అంతకుముందు అభిషేక్ గారు చెప్పినట్టు పార్టీ ఫిరాయింపుల చట్టం నిజంగా కూడా రాజీవ్ గాంధీ గారే తేవడం జరిగింది, అది వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంత ఫిరాయింపులు అయితే ఎప్పుడు చేయలేదు. మొన్న 2014 తర్వాతనే మన దగ్గర తెలంగాణలో ఎక్కువ జరగడం జరిగింది. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. మనం సెంట్రల్లో కూడా తీసుకున్నప్పటికైనా అటు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సీట్ లేదంటే కూడా ఆయన పాపం పక్కకు తప్పుకొని ప్రధానమంత్రిగా పక్కకు జరిపిన అది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ అయినా అదే పరిస్థితి ధోరణి మెయింటైన్ చేసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఓపెన్గా 2014 అండ్ 18లో చాలా మటుకు అటు టీడీపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ మొత్తం ఫిరాయింపులు చేయడం జరిగింది. లేకపోతే ఎలక్షన్ బడ్జెట్లు కూడా అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా వాళ్ళు నేర్పించడం జరిగింది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి ఈ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నెలలో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది, కూల్ చేస్తాం. చెప్పారు వాజ్పేయి హయాంలో ఒక సీటు తక్కినందుకు ప్రభుత్వమే కూలిపోయిందంటే అట్లా నీతి నిజాయితీగా ఉంటే ఏం తప్పు? కూలిపోతున్నారు ఆరోపణలు చేస్తూ ఉంటారు, కూలిపోతున్నా లేకపోతే రేపు కూలిపోతున్నా ఎల్లుండి కూలిపోతున్నా రకరకాలుగా ఆరోపణలు చేస్తారు. కూలిపోతుందని చెప్పేసి సభ్యులను వేరే పార్టీ సభ్యులు మీరు మీ ప్రభుత్వంలో జాయిన్ చేసుకుంటారు. రవి గారు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో, కేసీఆర్ ఏదైతే డ్రామా ప్లే చేసిండో దానికి టిట్ ఫర్ టాట్ లాగా కాంగ్రెస్ పార్టీ మీరు కూలగొడతామంటే మేము గేట్లు తెరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమంది వచ్చిండ్రు, కొంతమంది వస్తామన్నారు, రాలేదు, అది పక్కన పెట్టి ఎందుకు పార్టీ మీ ప్రభుత్వం వైపు ఆకర్షితులై వచ్చారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందనా, లేకపోతే వాళ్ళపై ఉన్నటువంటి కేసులా, లేకపోతే అక్రమాస్తులు కాపాడుకోవటం కోసమా, లేకపోతే మీరేమన్నా పదవులు ఇస్తా అంటే మీ ఆకర్షితులై వచ్చారా? ఒక బీఫామ్ మీద గెలిచింది ఒక పార్టీలో, కానీ పార్టీలోకి మా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వస్తారు. ఇదే ప్రజల ముందు చెప్తే ఓట్లేస్తారా? అయితే రవి గారు, ఎవరైతే ఈ ఎలక్షన్లో నిలబడి ఎవరైతే ఒక పార్టీ తరఫు నుంచి నిలబడి గెలుస్తున్నారో వాళ్ళని నిజంగా కూడా పార్టీలు కూడా ఆలోచించాలా. నేను ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏది అధికారంలో ఉంటే అదే నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళది కూడా సొంత లాభము, వాళ్ళ ఆశ, లేకపోతే వాళ్ళ కేసులు అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓషన్, దాంట్లో ఇంకా వీళ్ళకి పదవులు లేదు. గతంలో టీఆర్ఎస్లు అంటే ఇది టీడీపీ వాళ్ళని తీసుకొని శ్రీనివాస్ యాదవ్ గారినో ఇంకెవరినో వాళ్ళకి మంత్రి పదవులు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎక్స్పాన్షన్ కావాల్సింది ఇంకా 6 వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు అనేది ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ ఉద్దేశాన్ని అదే. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి హైకమాండ్ అంటే కేసీఆర్ వాళ్ళే తప్ప ఇంకా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఉన్నారు, హైకమాండ్ ఉంది, వాళ్ళ నిర్ణయం కూడా ఉంటుంది. ఆ దిశగానే ముందుకు పోవడం జరుగుతుంది. కానీ మొత్తానికి ఫిరాయింపుల చట్టం కింద మటుకు
అది ఎవరు చేసినా తప్పే. దాని విషయంలో మటుకు వెనక్కిపోతే ఏం లేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకురావడం రైట్. మీరు ఒక జరిగింది. నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పారు, ఏది చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా. కానీ ఆ ఆపరేషన్ ఆకర్ష్ ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటంటే పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి అటు ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఆపోజిషన్ పార్టీ రెడీగా ఒకవేళ మనం ఆపరేషన్ ఆకర్ష్ కానీ లేకపోతే గేట్లు ఎత్తకపోతే మట్టుకు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అని ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కొంచెం ఇటు కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం ఆ పార్టీలో కొంచెం తగ్గినరు. లేదు అనుకుంటే ఇంకా చాలా జరిగేది. ఇప్పటికే పార్టీ గెలిచిన తర్వాత ఒక నెల నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఎక్కడో ఏ ఇష్యూ తీసుకొని మొండి వైఖరితోని ఒక ఇబ్బంది చేయడం, వాళ్ళు చేసేది తప్పులు ఎదుటి మీద వేయడము. లేకపోతే ఇప్పుడు ప్రజలలో కూడా ఇంకొక ఇబ్బందికరంగా ఏముందంటే గత 10 సంవత్సరాలలో మేము ఆశపడి భంగపడ్డాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పార్టీ కూడా ఖచ్చితంగా చేయాలా, చేయకపోతే కుదరదనే ఒక ఉద్దేశంతోనే ప్రజలలో కూడా ఆ తొందరపాటు నిర్ణయాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా చేసే వాళ్ళకి ఆ చట్టం దానిపైన అది చేసుకొని పోతూనే ఇటు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ తరఫున అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికే ముందుకు పోవడం జరుగుతుంది. రైట్ రైట్. శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు, అంటే పార్టీలు మారుతూ ఉంటారు, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారుతూ ఉంటారు, లేదా ఎన్నికల సందర్భంలో అయినా సరే పార్టీ మారొచ్చు అనేటటువంటి గెలిచిన తర్వాతనే నిబంధన ఏమీ ఉండదు. కానీ అదే పార్టీని నమ్ముకుంటారు, అదే పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత మరి ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి కేసులు అవ్వచ్చా, లేకపోతే స్వలాభాపేక్ష కోసం వస్తున్నారా, లేకపోతే అధికార దాహంతో వస్తున్నారా, ఇలా పార్టీ మారడాన్ని ఏ విధంగా, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా ఖండిస్తే, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఆ చట్టంలో మార్పు తీసుకురావడానికి ఏమన్నా సహకరిస్తుందా? ఇప్పుడు ఉంది మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా మారవచ్చా, లేకపోతే ఇంకేమైనా సభ్యులను చేర్చుకోవచ్చు తర్వాత? ఇది న్యాయ పరిధిలో ఉంది కాబట్టి, స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ కూడా ఏమన్నా వివక్షగా చూపుతున్నారా ఈ యొక్క అంశంపై? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నారు, ఆయన ప్రభుత్వం దిగిపోయేదాకా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాలు వీళ్ళు కూడా చర్చలోకి తీసుకొస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇందులో చర్చలు అట్లాంటివి ఏం లేదండి, ఇది ఏమైనా కొనసాగింపే. పాపం మిత్రులు కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు అన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ సమూలంగా ఉండకూడదు, అసలు ఉనికే ఉండకూడదు అనేటువంటి చేసినటువంటి ప్రయత్నం పాపం మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ప్రోత్సహించింది. అట్లేం లేదు, ఇది ఒక రోజు కాదు, అసలు ఉద్యమమే ఉండొద్దు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి అసలు కేసీఆర్ గారినే లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేసి పాపం ఆయన చాలా తెలివిగా ఎప్పుడు పడితే అప్పుడు జనంలోకి రావడము, లేకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అట్లాంటివి ఏం చెయ్యరు. చాలా అంటే పెద్ద చాలా ఆలోచనతోని ముందుకెళ్లేటువంటి వ్యక్తి, వర్తమాన రాజకీయాలలో అత్యంత మేధస్సు గలటువంటి రాజనీతిజ్ఞుడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులను ఎదుర్కొని ఉద్యమాన్ని కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. ఈ పరంపర ఈ రోజు లేదు, మనం దీనికే కన్ఫైన్ అయిదాం. ఈ పరంపర ఈ రోజు లేదు, ఈ దుష్ట సంస్కృతి మొదలు పెట్టింది కాంగ్రెసే. దీనికి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అతీతం ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా చేసిందని నేను అన్నా కదా. మళ్ళీ కొత్తగా ఏముంటది, ఈ పార్టీ మారుతారు అనేటువంటి 2-3 అంశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు వ్యాపారస్తులైన వ్యాపారస్తులే రాజకీయాలలోకి వస్తుండ్రు కాబట్టి వ్యాపార లావాదేవీలు కావచ్చు, వ్యక్తిగత స్వార్థం కావచ్చు, పదవి వ్యామోహం కావచ్చు, అధికార పార్టీలో ఉంటే వేధింపులు ఉండవనేటువంటి విషయం కావచ్చు, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి రకమైనటువంటి అంశాలతోని ముడివేసుకునే పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి జరుగుతాయి. ఇప్పుడు వయసు అయిపోయి కాటికి కాలు చాపుకున్న వ్యక్తులు కూడా పార్టీలు మారిపోతే ఎట్లానండి, నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారు, సమాజానికి ఏం సందేశం ఇస్తారు, ఎవరి కోసం పార్టీలు మారుతారు వాళ్ళు? ఎంత దారుణం అది, ఇది చాలా చాలా దారుణం. ఇది సమాజంలో యువతకు యువ రాజకీయ నాయకులకు ఇచ్చేటువంటి సందేశం ఇది న్యాయసమ్మతమైనది కాదు. సమాజాన్ని చాలా అంటే దుష్పరిణామాలకు దారి తీస్తున్నారు, ఇది తెరలేపుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా 2023లో ఈ చట్టాన్ని సవరించిండ్రు, 85
చట్టాన్ని సవరించినటువంటి భాజపా పార్టీ కూడా వాళ్ళు కూడా తమకు అనుగుణంగా చేసుకోరు కదా. ఈ దేశంలో కర్ణాటకలో ఒక్కసారి మాత్రమే వాళ్ళు కర్ణాటకలో జరిగినటువంటి మధ్యప్రదేశ్ తో పైలట్ సింధ్యా హయాంలో జరిగిన 1-2 సందర్భాలు మినహాయిస్తే ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు వాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీలను చీల్చి వాళ్ళే అన్ని చోట్ల కూడా పార్టీలు ప్రతి సందర్భంలో మీరు గోవాలో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, ఒక్కడు గెలిస్తే పార్టీని బదలాయించి ప్రభుత్వాన్ని మార్చేసిండ్రు. అట్లా బీజేపీ ఏమో అతీతమేం కాదు దీనికి. బీజేపీ అనేటువంటిది ఒకటే సిద్ధాంతం ఉంది ఈ రోజు, దేశం మొత్తం కాషాయం కప్పేయాలి అని. ఇంకా వేరే సిద్ధాంతం ఏం లేదు. వాళ్ళ సిద్ధాంతాల గురించి, విలువల గురించి మాట్లాడే పరిస్థితిలో బీజేపీ కూడా లేదు. ఎందుకంటే పోటీ పడుతుంది. ఇప్పుడు షార్ట్ కట్ లో వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన బీజేపీకి వచ్చింది సిద్ధాంత పరంగా. ఇప్పుడు వాజ్పేయి గారి విలువలు ఇంకా ఉన్నాయా అంటే లేవు. మరి తప్పదు, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కాషాయం భారతదేశాన్ని కాషాయంగా మార్చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏంటువంటి ఇవే. ఈ దిశగా పోతున్నారు వాళ్ళు, అంతే తప్ప అంటే మొత్తం ఎంటైర్ సిస్టమ్ ఈజ్ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అంటున్నా నేను. దీనికి అందరూ కూడా కంకణబద్దులు కావాలి. వీరు, వారు, నేను, నువ్వు అని కాదు, మనం అందరం వ్యవస్థలో ఉన్న అందరూ నిజంగా ఈ చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ నాయకులు అందరికీ చిత్తశుద్ధి ఉంటే రాబోయే పార్లమెంట్ లో ఈ చట్టాన్ని సవరించి పార్టీ మారిన మరుక్షణమే అతను డిస్క్వాలిఫై అనేటువంటిది తీసుకురావాలి. మళ్ళీ సుప్రీంకోర్టుకు మళ్ళీ స్పీకర్ ను గైడ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చూసినాం కదా. రైట్ శ్రీనివాస్ గారు, ఎన్నికల సంఘం కూడా నియమావళిలో కొన్ని మార్పులు తీసుకురావాల్సినట్టుంది. ఆ బీ ఫామ్ లోనే ఏదైనా మారితే మాత్రం నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అనే విధంగా కూడా ఒకటి. ఇప్పుడు ఆస్తులు ఏ విధంగా అభివృద్ధిలో నమోదు చేస్తున్నారు. దేశంలో మరో సెషన్ మరో సెషన్ పుట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనకు ఎన్నికల కమిషన్ ఉన్నట్టు తెలియదు. రైట్. అభిషేక్ గారు, ఎన్డీఏ హయాంలో అంటే ఒక సీటు తక్కువై అప్పుడు రోజు ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది, గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ముందుగానే ఒక సీటు తగ్గిందంటే 10 సీట్లను ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. 10 సీట్లు ముందుగానే బోనస్గా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు. కానీ అప్పుడు వాజ్పేయి హయాంలో విలువలు కానీ లేకపోతే ఆ నీతి సూత్రాలు కానీ ఇప్పుడైతే లేవు. ఏ పార్టీలు కూడా వీటిని అనుసరించట్లేదు. కాబట్టి మనం అధికారంలో ఉన్నామా లేదా, 5 సంవత్సరాల అధికారాన్ని ఏ విధంగా దాన్ని కొనసాగించాలనే విధంగానే ప్రయత్నిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు అనే విధంగానే ముందు శ్రీనివాస్ గారు చెప్పారు. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే బీజేపీ ఏమైనా వీటన్నిటికి కూడా వ్యతిరేకమా? ఒక 2 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. వాజ్పేయి గారు సంస్థాగత నిర్మాణం కోసం పార్టీ గత 40-50 సంవత్సరాలుగా వారు కృషి చేసి వారు ఎన్నో ఆకాంక్షలతో దేశం కోసం, అంటే వారు బ్రహ్మచారిగా ఒక కుటుంబం లేదు, పూర్తి జీవితాన్ని దేశానికి అంకితం చేసి కూడా ఎన్నో కళలను అప్పుడు సాకారం చేసుకోలేకపోయారు. కానీ ఆ సంస్థాగత నిర్మాణము, ఆ పార్టీ యొక్క పటిష్టత ఏదైతే అది జరిగిందో, వారు అప్పుడు చేసినట్టు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కానివ్వండి, అప్పుడు తీసుకొచ్చిన స్కీమ్స్ కానివ్వండి, ఒక వెనకడుగు పడిగినప్పటికీ యూపీఏ 1 రూపంలో మళ్ళీ 2014లో పూర్తిగా కన్సాలిడేట్ అయ్యి వారి శిష్యులైన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వచ్చేప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఫస్ట్ ఏదైతే మా భారతీయ జనతా పార్టీ జనసంఘగా వచ్చి దేశం కోసం, ముఖ్యంగా అప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే మూల సూత్రంతో నడిచే పార్టీ బీజేపీ అండి. తన సొంత ఉనికిని కోల్పోవడానికి కూడా సిద్ధమైంది. అందుకు జనతా పార్టీలో విలీనమై ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలి, కాంగ్రెస్ ఇందిరాగాంధీ తీసుకొచ్చినట్టు ఎమర్జెన్సీకి, నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా తన సొంత అస్తిత్వాన్ని కోల్పోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా త్యాగాల పునాది పైన నిర్మాణమైన పార్టీ అండి. కానీ జనతా పార్టీ అన్నది పూర్తిగా అది ఎప్పటికీ ఉండే విధంగా కాకుండా, ఎందుకంటే 10 గూట్లకు చెందిన పక్షులు కలిసి వచ్చాయి కాబట్టి వీలైనన్ని రోజులు దాన్ని ఒకటిగా ఉంచడానికి ప్రయత్నం, అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగినా కూడా అనివార్య కారణాల వల్ల అప్పుడున్న కంటెంపరీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, వారి ఇంట్రెస్ట్ వల్ల కానివ్వండి, ఆ జనతా పార్టీ అనేది డిసింటిగ్రేట్ అవ్వడము, మళ్ళీ బీజేపీగా జనసంఘ్ జనతా పార్టీలోంచి బీజేపీగా ఆవిర్భవించింది. బీజేపీ జనసంఘగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న కూడా మూల సిద్ధాంతాలు కానివ్వండి,
మా కోర్ ఇష్యూస్ కానివ్వండి, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణత్యాగం చేసినటువంటి కశ్మీర్ ఇష్యూ కానివ్వండి, అయోధ్య ఇష్యూ కానివ్వండి, మేము చెప్పేవేమి కూడా ఇవాళ ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను ఎన్కాష్ చేసుకోవడానికి మేనిఫెస్టోలో చేర్చినట్టు అంశాలు కాదండి. సో ఒక ఏకాత్మత మానవతావాదం కానివ్వండి, అంత్యోదయ కానివ్వండి, పార్టీ సిద్ధాంతాలు అవన్నీ ఉండొచ్చు, లేకపోతే మీరు అదే అండి మా కానీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై ఎలా స్పందిస్తారు? పక్క బీజేపీ కూడా అదే విధంగా ఫిరాయింపులో ప్రోత్సహిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో సిద్ధాంతాలు వేరు, ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు వేరు. బీజేపీ వైఖరి అన్నదాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు వారి వరల్డ్ వ్యూ అంటే ప్రపంచాన్ని, లోకాన్ని, సమాజాన్ని చూసే దృష్టికోణము ఐడియాలజీ ద్వారానే చూస్తారు. కాబట్టి ఆ అంశాలు ఏవైతే ముఖ్య అంశాలుగా పరిగణించి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తన జీవితాన్ని కూడా బలిదానం ఇచ్చి కశ్మీర్ లో ఏదైతే చనిపోయారో అటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయాలంటే అధికారం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ వారసత్వ రాజకీయాల కోసమో కేవలం అధికారమే లక్ష్యంగానో కాకుండా మా పార్టీ వ్యవస్థాపకుల నుండి ఇప్పటి వరకు అద్వానీ గారు కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, వారు నమ్మి పార్టీ సిద్ధాంతం ఏదైతే అంశాలు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలంటే ఖచ్చితంగా అధికారమే మాధ్యమము, మాకు అధికారము లక్ష్యము కాదు, అధికారము మాధ్యమం. ఇది ఎరిగిన వాడికి దీంట్లో వైరుధ్యం ఏంటి అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. పవర్ ఇస్ నాట్ ది ఎండ్, పవర్ ఇస్ ద మీన్స్. పవర్ ఇస్ ద మీన్స్ టు ఇంప్లిమెంట్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్. అండ్ ది కల్చరల్ ఇష్యూస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సిద్ధాంతాల పరంగా ఏదైతే ఒక స్టాండ్ పాయింట్ ఉంటుందో వాటిని అడ్రస్ చేయడానికి సంస్థాగత నిర్మాణానికి 50 సంవత్సరాల పైన పట్టింది. పూర్తి స్థాయి అధికారం భారతీయ జనతా పార్టీకి రావడానికి దగ్గర 1980లో నిర్మాణమైన పార్టీ, ఆవిర్భావమైన పార్టీకి 2040లో అధికారం వచ్చింది. ఇప్పుడు ఏం లేదండి, సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రాద్ధాంతం చేస్తారు, దాని పేరే పార్టీ ఫిరాయింపులు. ఇంకా అంతకు మించి ఏం లేదు భారతీయ జనతా పార్టీ కూడా. రామ్మోహన్ గారు ఏం చెప్తారు? ఆయన విశ్లేషణ ఒక్క నిమిషం అభిషేక్ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంటది. రైట్, నేను చెప్తాను సార్. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు మాట్లాడతారు. అభిషేక్ గారు మాట్లాడింది నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కిరిస్తుంది. ఉదాహరణకు అనుచిత ఉచితాలు వద్దు అని మోడీ గారు చెప్తారు, మనం ఖర్గే గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళ ఎన్నికలలో మాత్రం వాళ్ళు రాష్ట్ర పార్టీలు మాత్రం అడ్డం చేతికి ఏం కలిగినట్టే నోటికి హద్దు లేదంటే మాట్లాడి హామీలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేయలేదు కదా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే నోరేమో మాట్లాడుతుంది అనుచిత ఉచితాలు వద్దు, అనవసరంగా ఉచితాలు ఇస్తే కరెక్ట్ కాదని మోడీ గారు గంభీరంగా మాట్లాడుతున్నారు. కానీ ఏ ఎన్నిక చూసినా కర్ణాటక నుంచి చూసుకోండి, కర్ణాటక అనుచిత ఉచితాలు పెట్టిందా? మొన్నటి మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో అయితే ఇంకా అధ్వానంగా పూర్తిగా వాళ్ళు ఏం చెప్పి అంతకన్నా ఎక్కువ, అంతకు మించి అంటున్నారు. కనుక అందులో ఖర్గే గారు మినహాయింపు లేదు. మహారాష్ట్ర ఎన్నికలప్పుడే ఖర్గే గారు మాట్లాడిండ్రు. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే తిలాపాపని తలాపేడు కదా అనుకుంటూ నేను చెప్తున్నానంటే ఈ పార్టీలన్నీ కొన్ని కుటుంబాల చేతిలో ఉన్నాయి. కొందరు వారసత్వ రాజకీయాలు ఉండొచ్చు, లేకపోతే మనుషులు ఉండొచ్చు. వ్యక్తి పూజ పెరిగింది, వ్యక్తి పూజ మొదటి నుంచి ఉన్నది మనకు. అందులో ఎమ్మెల్యేల మోజు ఎందుకు పెరుగుతుంది చూడండి. ఎందుకంటే నేను స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వాయిదా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నప్పుడు, స్థానిక ప్రభుత్వాల నుంచి నాయకత్వం ఎదిగినప్పుడేమో ఇటువంటి వారసత్వ రాజకీయాలు రాలే. ఒక మాట చెప్తాను, స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరపకుండా చేస్తున్నారు. కానీ ఒకనాడు చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్ గా ఉన్నాడు. ఆయన తర్వాత సుభాష్ చంద్రబోస్, నెహ్రూ అలహాబాద్ మేయర్ గా ఉండే, మన లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన దగ్గర జలగం వెంకటరావు గారు, అట్లానే మన పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. ఎప్పుడైతే సమితిలు ఉండే రవి గారు, గతంలో సమితిలు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ జీరోలు, వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరగాల్సింది. అభివృద్ధి పనులన్నీ సమితిలు చేసేవి. అంటే రెండో మన మధ్యాహ్న అంచనా వీళ్ళ మండలాలు అయింది. ఎప్పుడైతే మండలాలు చేసిన ఎన్టీ రామారావు ఎమ్మెల్యే సుప్రీం అయ్యిండు, మండల అధ్యక్షులు చిన్నగా అయ్యిండు. సమస్య సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడు చూడండి, సమితి అధ్యక్షుడు ఆఫీసు దానికి అసలు 47 శాఖల వాళ్ళు ఉండే, శాంతి భద్రతలు కూడా వాళ్ళ పేరు మీద ఉండే. ఇప్పుడు ఏమంటున్నారంటే పరిష్కారం చెప్తాను. ఎమ్మెల్యే రాజు నడుస్తుంది, ఎంపీ రాజు నడుస్తుంది. దేశంలో ఎంపీల మెజార్టీ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది, ఎమ్మెల్యేల మెజార్టీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుంది. వీళ్ళని ఏ కోరిక కోరితే ఆ కోరికలు ఇస్తారు. గతంలో పివి నరసింహారావు గారు మొదలుపెట్టిండ్రు, ₹1 కోటి ప్రతి ఎంపీకి అభివృద్ధి నిధులు కదా.
ఎంపీ ల్యాడ్స్, తర్వాత రాష్ట్రాలు మొదలుపెట్టినాయి. ఇవాళ 5 కోట్ల రూపాయలకు వచ్చింది. అయినా సరే ఇటువంటి కింది స్థాయిలో ఒక లబ్ధిదారులు అంగన్వాడీ ఆయా నియామకమైనా సరే, అంగన్వాడీ టీచర్ నియామకమైనా సరే, ఆశా వర్కర్ నియామకమైనా సరే ఎమ్మెల్యే సంతకం పెట్టాలి. వాళ్ళ లబ్ధిదారులు ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి నాశనం చేసి వాళ్ళ అందరూ 100 కుటుంబాల చేతిలో ఇవాళ మొత్తం రాష్ట్ర రాజకీయం ఉన్నదండి. వీళ్ళు ఇట్లించి అటు అట్లించి తిరుగుతున్నారు. మరి యువతకు మన దగ్గర అభిషేక్ గాని, శ్రీనివాస్ గారు కానీ, లాల్ గారికి ఎప్పుడు అవకాశం రావాలి? లాల్ గారు కట్టర్ కాంగ్రెస్ వాది, మరి ఎప్పుడు అవకాశం రావాలి అంటే వీళ్ళకే వస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ కూడా చట్టసభల సభ్యులు ఏం చేయాలి? మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి వాళ్ళని మనం పెట్టుకున్నాం. అసలు ఎమ్మెల్యే చేసే పని ఇది కానే కాదంటున్నాను. గ్రామాల్లో అభివృద్ధి ఎమ్మెల్యే పని కాదు, ప్రధానమంత్రి సడక్ యోజన ఎంపీ పని కాదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కింది స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కాదు. మీరు ఒకసారి రాజ్యాంగం తిరిగేయండి, ఆర్టికల్ 40లో రాసిండ్రు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏం చేశారు? ఇవాళ పరాధీనం చేసిండ్రు. వాళ్ళందరూ బిచ్చబడుకునే వాళ్ళు తయారు చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా ఎన్నిక జరిగినాయో అందరు లీడర్లు, ఒక మాట చెప్తాను, గతం యాద గెలిస్తే జలగాం వెంకటరావు గారి హయాంలో జలగాం వెంకటరావు గారు సమితి ప్రెసిడెంట్ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వాళ్ళందరూ వార్డు మెంబరు, సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా వచ్చిన వాళ్ళు. అప్పుడు ఏముంటుంది అంటే 75 కన్నా ముందు ఎప్పుడైతే సమితి ప్రెసిడెంట్లు అందరూ ఎమ్మెల్యేలు అయినాడు, 54 మంది ఎమ్మెల్యేలు, నేను పేరు చెప్తాను, 54 మంది ఎమ్మెల్యేలు 77లో స్వతంత్రంగా అంటే మనకు సమితి ప్రెసిడెంట్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు. ఒకసారి నరమాంసం పక్షం మొదలుపెట్టిన వాళ్ళకు అధికారం లేకపోతే కష్టం, కానీ ఏం చేసిన ఎమ్మెల్యే అధికారాలు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ స్థానిక ప్రభుత్వాలు నిర్వహించగా 2 కారణాలు. ఒకటేమో అది, రెండోది మండలాలు కావడం వల్ల, చిన్న మండలాలు కావడం వల్ల వాళ్ళ అధికారం కుంచుకపోయింది. 5-6 ఊర్లకు కూడా ఒక మండలం అండి, వాళ్ళకు 6 మండలం అవుతుంది. కనుక నేనే ఒక పరిష్కారం చెప్తున్నాను. ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక పెట్టిన అనుకోండి, రెగ్యులేషన్ పరిష్కారం చెప్తున్నాను. ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరు కావాలన్నా నిర్ణయం చేస్తున్నాం మనం, అంతేకాదు ఎమ్మెల్యేలు మేయాలిటీ కాదు ఇక్కడ మనం కదా. ఇక్కడ కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ లో ఎవరుంటే వాళ్ళు అనుకుంటున్నాం మనం. కనుక ముఖ్యమంత్రులు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉన్నది, పెడితే మంచిది. ఎప్పుడు బీజేపీ పద్ధతి ఏంటంటే స్మాల్ స్టేట్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ యూనియన్ గవర్నమెంట్ అని ఉన్నది కదా. ఇంకొక 10 రాష్ట్రాలు అయితే అండి ఏమైతుంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 4 రాష్ట్రాలు కానీ మాయావతి మొత్తుకుంటుంది. 10 రాష్ట్రాలు అయితే 28 బదులు 30-40 అవుతాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 ఉన్నాయి. డైరెక్ట్ ఎలక్షన్ ముఖ్యమంత్రికి పెట్టిన అనుకోండి, ఎమ్మెల్యేల పవర్ ఏముండదు, జీరో చేయాలి. ఎప్పుడు కూడా ఒక దానికి పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యేల అధికార పరిధి తక్కువ చేయాలి. వాళ్ళు భయపడాలి, ఎమ్మెల్యే పదవి మాకు ఎందుకు అనుకోవాలి. ఒకనాడు ఎమ్మెల్యే అట్లే ఉండరు. ఇప్పుడు మనకు గోంకార్ గారిని చూడండి, మనకు మన గుమ్మడి నర్సయ్య గారిని చూడండి, జయపాల్ రెడ్డి చూడండి, వెంకయ్య నాయుడు గారు. అప్పుడు ఈ పరిస్థితి లేదు ఇవాళ. కనుక ఇప్పుడు ఎమ్మెల్యేలు మారాలంటే ఎమ్మెల్యేలకు వ్యాపారాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలే సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. వాళ్ళ అవినీతి కప్పుకోవడానికి అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అన్ని పార్టీలు. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పినట్లు ఎంపీలు కూడా ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదు. అదే కాదు, అందుకని ఏమన్నా సార్, డైరెక్ట్ ఎలక్షన్ ప్రధానమంత్రి సాధ్యంగా. ఎందుకంటే మన దగ్గర భాషలు 28 రాష్ట్రాలు, భాషలు దక్షిణాది ఉత్తరాది చాలా కష్టం ఉంటుంది. కానీ మనకు ముఖ్యమంత్రులు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టవచ్చు, ఒక ఆలోచన. ఇంకోటి తెలుసా, ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. చూడండి, ఎన్నికల పద్ధతి 4 ఉన్నాయి, చేతుల పద్ధతి ఉంది వాళ్ళ పంచాయతీలో, ఇదే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు. రెండోది రాష్ట్రీయ ఓటింగ్ ఉంది. మూడోది ఎమ్మెల్సీలు వాళ్ళకి ఎంపిక పద్ధతిలో మనకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంది. 1, 2, 3, 4 శ్రీనివాస్ గారు, అభిషేక్ గారు, రామ్మోహన్ రావు, శివలాలి అన్నది. కనుక ఈ 3 పద్ధతులు ఎన్నికలైనప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడానికి కేవలం ఆర్పీ యాక్ట్ లో ఒక చిన్న క్లాస్ పెడితే ఏ పార్లమెంట్ చట్టం అవసరం లేదు. కానీ చిన్న వాటికి చేయాలండి, ఇవి ఇట్లే ఉంచుతారు, ఇవి ఇట్లే ఉండాలి, ఈ వ్యవస్థ ఇట్లే ఉండాలి. రకరకాలు ఉంటాయండి అందులో, వర్గాలు, లేకపోతే రాజకీయ వర్గాలు, మరో పక్క సామాజిక వర్గాలు, ఇవన్నిటి మీదే కదా ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజెంట్ నేటి ప్రభుత్వాలు ఉండేది. రైట్, శివకుమార్ లాల్ గారు ఏంటి అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన తర్వాత కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ గతంలో బీఆర్ఎస్ కూడా ప్రోత్సహించింది, లేకపోతే బీజేపీ చేసిందా, లేకపోతే ఏమన్నా సరే దేనికైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సొంత కార్యకర్తలను పట్టించుకోకుండా ఈ విధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు అందరాలకు ఎక్కిస్తే మాత్రం ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ పార్టీకైనా సరే కొంచెం మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయి ప్రజా తీర్పులు. మరి ఇది ఏ విధంగా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీలో మీరు జీవన్ రెడ్డి గారిని కూడా చూసాం. మొత్తానికి అక్కడి నుంచి ఆయన ఫిరాయింపులో ఆయన రావడము, ఇక్కడ ఉండడం, తర్వాత జీవన్ రెడ్డి గారు హైకమాండ్కి చెప్పడము, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, దాని ద్వారా మొత్తానికి ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరిని సర్ది చెప్పడము, లేకపోతే కలిసిగా పనిచేయడం. ఆయన సీనియరు, మీరు మొన్న వచ్చిండ్రు, ఏదో రకంగా పార్టీకి ఏదైతే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పరంగానే మీరు మాట్లాడి చేయాలనే రకంగా కూడా ఆ సంజయ్ చెప్పడం జరిగింది. కానీ ఉన్న పరిస్థితుల్లో మొత్తానికి ఇదంతా బాగా పాతుకపోయింది కాబట్టి ఇప్పుడు ఇంత తొందరగా కూడా
దీంట్లో ప్రక్షాళన జరుగుతుంది అనేది అయితే అంటే ఒక విమర్శ కూడా వస్తుంది, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం అనేటటువంటి. గతంలో వాళ్ళు చేసింది ఇంకా చాలా ఎక్కువ అండి రవి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి విలీనం అయినామా కాదా అనేది కూడా వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మొత్తానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సీరియస్ దృష్టి ఏం పెట్టలేదు. ఇంకోటి ఏమంటే ఇంతకుముందు అభిషేక్ చెప్పినట్టు దేశం కోసం ధర్మం కోసం బీజేపీ అప్పటిలాగా లేదు. ఈరోజు అప్పట్లో ఉన్నది వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి, తర్వాత మొన్న సుష్మా స్వరాజ్ వరకు కూడా ఒక రకం బాగుండే. ఇప్పుడు అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ వాళ్ళకి ఎట్లుందంటే అధికారంలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఈ రకంగానే పార్టీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఇంకా నంబరింగ్ కాలేదు, వాళ్ళు ఆల్రెడీ హరీష్ రావు గారు అక్కడ వెళ్ళడం జరిగింది. స్పీకర్ పైనే ఆధారపడిద్దని ఇంతకు ముందు మనకు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు చెప్పారు. కాబట్టి స్పీకర్ పై విచక్షణాధికారానికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. లేకపోతే ఒక నెలలో నిర్ణయం తీసుకోండి అని ఏదైనా టైం బాండింగ్ అయితే చెప్పే అవకాశాలు ఉంటాయి. హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో చూద్దాం ఎలాంటి నిర్ణయం వెలువరించిందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్, అలాగే అభిషేక్ గారు బీజేపీ నాయకులు, అలాగే బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మాత్రం నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా పార్టీలో మారటం, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో అధికారంలో ఏది ఉంటే దానిలోకి మారటం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇకనైనా సరే వీటికి స్వస్తి పలకాలని చెప్పేసి వక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుస్తున్నాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.